నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్ డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. సో డాక్టర్ని అడిగి తెలుసుకుందాము. ప్రెజెంట్ డేస్లో చాలా మంది ఈ గైనిక్ సమస్యలతో బాధపడుతున్నారు విమెన్. సో ఈ గైనిక్ సమస్యలు ఎందుకు వస్తాయి, గైనిక్ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వింటూ ఉన్నాము. సో వీటన్నిటికీ కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, నేను అన్నట్లు ప్రెజెంట్ సెనారియోలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనాలో మరి అసలు కాజెస్ ఏంటో అర్థం కావట్లేదు కానీ బట్ చాలా మంది మహిళలు ఈ బాధతో బాధపడుతున్నారు, ఈ వ్యాధితో. సో అంటే ఏంటి అసలు ఫస్ట్? డెఫినెట్గానండి, అంటే క్యాన్సర్ యొక్క సంఖ్య అనేది ఇటీవల పెరుగుతూ ఉంది. మరి మీరు అన్నట్టుగానే ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. కొంతవరకు ప్రత్యేకంగా గర్భసంచి క్యాన్సర్, గర్భాశయపు క్యాన్సర్ అటువంటిది లైఫ్ స్టైల్ డిసీజ్. ఊబకాయం ఎక్కువ ఉండటము, మరి ఆహారపు అలవాట్లు ఎక్కువగా ఫ్యాటీ డైట్ తీసుకోవటము, తర్వాత మరి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, అంటే వాళ్ళకి డయాబెటీస్ అట్లా అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఉండటము, దీనివల్ల రిస్క్ అనేటువంటిది ఎక్కువ కనబడుతూ ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే మరి గైనిక్ క్యాన్సర్స్లో గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ సంఖ్య తగ్గుతుంది, కానీ గర్భాశయ క్యాన్సర్ అనేది పెరుగుతూ ఉంది. సో అంటే స్త్రీలలో మరి రొమ్ము క్యాన్సరు, తర్వాత గర్భాశయపు క్యాన్సర్, ఈ రెండు కూడా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే 40% స్త్రీల క్యాన్సర్స్ అనేటువంటిది ఓన్లీ ఈ రెండిట్లోనే ఉంటుంది, బ్రెస్ట్ అండ్ యూట్రస్ క్యాన్సర్ అనుకోవచ్చు మనం. సో కనుక ఈ లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం నేను చెప్తాను. అంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన భారతదేశంలో ఎంత కామన్గా ఇది జరుగుతుంది, ఎంత కామన్గా స్ప్రెడ్ అవుతుంది? తప్పకుండా, అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో కొంచెం డిఫరెంట్గా మనం చూస్తాం. అంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అనేది ఇండియాలో నంబర్ 2 క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వసాధారణంగా మహిళల్లో చూసేటువంటి క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్. విదేశాల్లో దీనికి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అదే మరి యూట్రైన్ క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం, లేకుంటే గర్భాశయపు క్యాన్సర్, ఆ సంఖ్య విదేశాల్లో ఎక్కువగా ఉంది. మన దేశంలో కూడా దాని సంఖ్య ఇప్పుడు పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. అగైన్ మనం కూడా వెస్ట్రన్ కల్చరు, మనకి డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా వరకు మారిపోయింది కాబట్టి. సో ఓవరాల్గా దర్ ఇస్ అ డిఫరెన్స్ అనమాట. అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మన దగ్గర ఎక్కువగా ఉంది. సుమారుగా 2,30,000 మంది సర్వైకల్ క్యాన్సర్తో బాధపడతారు. అంటే ఇందులో ఒక బాధపడవలసిన విషయం ఏంటంటే, నాకు బాధకరమైన విషయం ఏంటంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే దీన్ని పూర్తిగా మనము రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీనికి తగినటువంటి ఒక మరి వ్యాక్సిన్ కానివ్వండి, లేకుంటే రైట్ స్క్రీనింగ్ మెథడ్స్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ వీఆర్ నాట్ యాక్టింగ్ అని అనమాట అట్లా చూస్తే. సో అందువల్ల ఓవరాల్గా ఎస్, మరి సర్వైకల్ క్యాన్సర్ మనం నిర్మూలన చేయవచ్చు, గర్భాశయపు క్యాన్సర్ కూడా మనం తగ్గించవచ్చు. ఓవేరియన్ క్యాన్సర్ ఏదైతే ఉందో, అండాశయం క్యాన్సర్ అంటాం, దానికి సంఖ్య కూడా మనం కొంతవరకు తగ్గించవచ్చు ఒకవేళ అర్లీగా డయాగ్నోస్ చేయలేకపోతే రిజల్ట్స్ మంచిగా ఉండవు. బట్ ఓవరాల్ ఇఫ్ యూ సీ అవుట్కమ్స్ వైజ్ చూస్తే ఈవెన్ ఓవేరియన్ క్యాన్సర్లో కూడా ఈ రోజుల్లో 10 year సర్వైవల్ రేట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా ఎంత లేటెస్ట్ మనకి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది అంటే మనం హోప్ వదులుకునే అవసరం లేదు. ఎవరైనా ఒకవేళ డయాగ్నోస్ అయినా కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. బట్ డాక్టర్, మనం చూసుకుంటే చాలా ఓల్డ్ డేస్లో ఏదైనా జెనెటికల్గా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఓకే మనకు కూడా రావచ్చేమో అనే దాంతో భయపడేవాళ్ళు. బట్ ప్రెసెంట్ డేస్లో ఈ వ్యాధి మనకు రాదులే అనడానికి లేదు. ప్రతి వ్యాధి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ గైనిక్ క్యాన్సర్స్ని మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నారు. సో అంటే ఎటువంటి స్క్రీనింగ్స్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో చేయాలి? షూర్. ఈ గైనిక్ క్యాన్సర్ సంఖ్య మనం చూస్తే సర్వసాధారణంగా 30 to 65 years ఏజ్లో వస్తూ ఉంటుంది ఓవరాల్గా మనం చూస్తుంది. అలాగన్నట్టు మీరు అన్నట్లు ఎనీ ఏజ్ ఈజ్ నాట్ ఎగ్జామ్ట్. ఇప్పుడు 21 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, మరి ఆడవాళ్ళు ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. గైనిక్ క్యాన్సర్స్లో ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంది అంటే సర్వైకల్ క్యాన్సర్కి, అంటే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్కి దానికి సంబంధించి మరి ప్యాప్స్మియర్ అనేటువంటిది సింపుల్ టెస్ట్ ఉంది. దాంతోపాటు హెచ్పివి టెస్టింగ్ అని ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదని టెస్ట్ చేస్తాం. సో ఈ రెండు కంబైన్ టెస్ట్ చేసుకుంటే 5 years ఒకసారి టెస్ట్ చేయించుకోవచ్చు. ఓన్లీ ప్యాప్స్మియర్ అనుకుంటే once in 3 years చేయించుకోవచ్చు. సో అట్లా సర్వికల్ క్యాన్సర్కి మాత్రం మనకి ఖచ్చితమైనటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉంది. ఒకవేళ హై రిస్క్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ కూడా జెనెటిక్గా వచ్చే అవకాశం ఉందా అని అనుకున్న వాళ్ళకి ఒక ట్యూమర్ మార్కర్ ఉంది, CA-125 అటువంటిది. సో దాని ద్వారా కూడా ముందుగానే దీన్ని కనుగొనడానికి వీలుంది. వీటన్నిటికన్నా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం నేనేమనుకుంటానంటే, మన ఇండియన్ కాంటెక్స్ట్లో 70% మరి విమెన్ లేట్ ప్రెజెంటేషన్ వస్తారు. అంటే అడ్వాన్స్ స్టేజ్లో మన దగ్గర డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో దానికి కారణం ఏంటి అంటే
ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన లేకపోవటం. రెండోది ల్యాక్ ఆఫ్ స్క్రీనింగ్ యాక్సెస్, స్క్రీన్ టెస్ట్ లేక మరి యాక్సెస్ కూడా వాళ్ళకి లేకపోవటం. సో కనుక ఈ రెండు మనం చూసినట్లయితే, అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెనోపాజ్ తర్వాత స్పాటింగ్ అయింది, బ్లీడింగ్ అయింది అనుకోండి, అది ఒకసారి అయినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దట్ కుడ్ బి అ సిమ్టమ్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం, యూట్రైన్ క్యాన్సర్ సిమ్టమ్గా ఉంటుంది. సో అంటే ఇది బై డిఫాల్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ యూట్రైన్ క్యాన్సర్ అనమాట, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్నట్లయితే. సో దాన్ని అసలు ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు, ఆ అవగాహన కలిగి ఉండాలి. నెగ్లెక్ట్ చేసి లేట్, చాలా వరకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిజల్ట్స్ బాగా ఎందుకు ఉంటాయంటే ఈ స్పాటింగ్తో వస్తారు కాబట్టి అర్లీగా డయాగ్నోస్ అవుతుంది. అందువల్ల అవుట్కమ్స్ ఆర్ మచ్ బెటర్ ఇన్ యూట్రైన్ క్యాన్సర్ అనమాట. ఎక్కువ సార్లు స్టేజ్ 1లోనే కనుగొనడానికి వీలు ఉంది దాంట్లో. వెరాస్ ఓవరియన్ క్యాన్సర్ ఉందనుకోండి, చాలా వరకు డల్ పెయిన్ ఉంటుంది, గడ్డ లోపల పెద్దగా అయ్యేదా కూడా సిమ్టమ్స్ రావు. వేగ్ పెయిన్, వేగ్ బ్యాక్ ఏక్, ఏదో డిస్కంఫర్ట్ అనిపిస్తుంది కానీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ దాంట్లో ఉండవు. అందువల్ల చాలా సార్లు 70 to 80% ఓవరియన్ క్యాన్సర్ లేక అండాశయ క్యాన్సర్లో మరి లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతా ఉంది. ఓకే, అసలు ఈ యూట్రస్ క్యాన్సర్ కానివ్వండి, సర్వికల్ క్యాన్సర్ అంటే ఎన్ని స్టేజెస్ లాగా మీరు చూస్తూ ఉంటారు డాక్టర్? అన్ని క్యాన్సర్స్ లాగానే కూడా గైనిక్ క్యాన్సర్స్ లో కూడా వీటికి 4 స్టేజ్లు ఉంటాయి. సో స్టేజ్ 1 to స్టేజ్ 4 ఉంటుంది. సో స్టేజ్ 4 అనేటువంటిది సర్వసాధారణంగా ఇన్క్యూరబుల్ అంటాం, అంటే అది పూర్తిగా నయం కాదు కానీ లైఫ్ స్పాన్ పొడిగించవచ్చు, అందువల్ల ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కానీ అర్లీ డయాగ్నోసిస్ అయినట్లయితే పూర్తిగా జబ్బును నయం చేయవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్లో మనం స్టేజ్ 1, స్టేజ్ 2లో 90% కన్నా ఎక్కువ శాతం మంది మరి క్యూర్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. సో కనుక అంటే చాలా మందికి క్యాన్సర్ అనగానే ఒక మానసికంగా వాళ్ళకి ఏదో జీవితమే క్యాన్సర్ అని భయపడుతూ ఉంటారు. సో అర్లీ స్టేజ్ డయాగ్నోస్ అయితే పూర్తిగా క్యూర్ అనేది ఇది రియాలిటీ. అంటే మనం ఏదో వీళ్ళకి ధైర్యం చెప్పడానికి చెప్పేది కాదు, ఇట్స్ వాస్తవం అది. హౌ కెన్ ది డయాగ్నోస్ డాక్టర్? అంటే ఎర్లీ స్టేజ్ లోనే సిమ్టమ్స్ ఉండట్లేదు అంటున్నారు, మరి ఎలా డయాగ్నోస్ అంటే ఓవరియన్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో సిమ్టమ్స్ మనకు ఉండకపోవచ్చు, కానీ యూట్రైన్ క్యాన్సర్ కి సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం, అంటే వాళ్ళకి ఇప్పుడు నెలసరి ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అయినట్లయితే, స్పాటింగ్ అయినట్లయితే వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. సో నెగ్లెక్ట్ చేయకుండా అవగాహన కలిగి త్వరలో చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని అర్లీగా డయాగ్నోస్ చేయవచ్చు. అలాగనే మరి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కూడా అర్లీ డయాగ్నోస్ చేయవచ్చు. ఇప్పుడు బ్లీడింగ్ పర్వేజన్ అయి ఉండొచ్చు, లేకుంటే ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ రావచ్చు, లేక ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావచ్చు. సో ఇలాంటి ఎక్కువగా తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ అవుతుంది, బిట్వీన్ ద మెన్స్ట్రువల్ సైకిల్స్ బ్లీడింగ్ అవుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ సంప్రదించాలి. గైనకాలజిస్ట్ మీరు కలిసినట్లయితే తప్పకుండా వాళ్ళు టెస్ట్ చేసి డయాగ్నోస్ చేయగలరు. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా డాక్టర్ అంటే డిపెండ్స్ ఆన్ స్టేజెస్ అండ్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ ఉంటుంది కాబట్టి, సో ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనుకోవచ్చా? అంటే ట్రీట్మెంట్ కూడా మీరు అన్నట్లుగానే స్టేజ్ వైజ్ డిపెండ్ అయి ఉంటుంది. సో అర్లీ స్టేజ్లో యూజువల్గా సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో యూజువల్గా అర్లీ స్టేజ్లో ఉంటేనే ఆపరేషన్ చేస్తాం. సో లేట్ స్టేజ్లో ఉన్నప్పుడు కీమోథెరపీ ఇస్తాము, కొన్నిసార్లు రేడియోథెరపీ కూడా యాడ్ చేస్తాం. సర్వికల్ క్యాన్సర్కి ఇప్పుడు స్టేజ్ 2A కన్నా పైన ఉన్నట్లయితే కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ అనేది స్టాండర్డ్గా ఇస్తాము. ఇంకా అంతకన్నా ముందు వస్తే స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2A వరకు ఉన్నట్లయితే సర్జరీ చేసి పూర్తిగా నయం చేయవచ్చు. అలాగనే రేడియేషన్ వల్ల కూడా రిజల్ట్స్ ఆర్ ఈక్వివలెంట్, బట్ స్టేజ్ లేట్ అయ్యే కొలిది కూడా అవుట్కమ్స్ అంత బాగా ఉండవు. సో సర్వైవల్ రేట్స్ అనేది తగ్గుతూ పోతా ఉంది. బట్ ఇన్ ఎనీ కేస్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈవెన్ ఇన్ ఓవరియన్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఈ రోజుల్లో మనం 10 years అలా గురించి మాట్లాడుకుంటున్నాం. సో దట్స్ రియలీ గుడ్, ఎందుకంటే కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి, న్యూయర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. సో రెగ్యులర్ కీమోథెరపీ కాకుండా ఇప్పుడు పార్ప్ ఇన్హిబిటర్స్ అని చెప్పి ఓరల్ ట్యాబ్లెట్స్, అవి రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 2 ట్యాబ్లెట్ వేసుకుంటే ద్వారా వాళ్ళకి ఎంతో లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా పొడిగించే ఆవిష్కారం కూడా మనకు కనబడతా ఉంది. ఓకే, సో మీలాంటి డాక్టర్స్ ఉండటం వల్ల చాలా మంది అంటే మెంటల్ గా కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు, స్టేబుల్ గా ఉండగలుగుతున్నారు. సో కొంతమంది పేషెంట్స్ మెంటల్లీ కండిషన్ బాగలేకుంటారు ఇలాంటి విన్నప్పుడు, వ్యాధితో బాధపడుతున్నారని. సో వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ చెప్తారు డాక్టర్ మీరు? నో, డెఫినెట్లీ అండి. ఈ శబ్దం వినగానే భయం అనేది, ఆందోళన అనేది సర్వసాధారణమే మనం చూస్తున్నాము. ఎందుకంటే నేను యాజ్ అ డాక్టర్ ప్రతిరోజు కూడా మరి పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి భయం నేను చూస్తూ ఉంటాను. అంటే జీవితానికి ఇది డెడ్ లైన్ ఏమో అనేటువంటి ఒక ఆందోళనతో వాళ్ళు వస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళకి మనం కౌన్సిల్ చేసి రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే చాలాసార్లు అటెండర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి జబ్బు ఉందని చెప్తే భయపడతారేమో, చెప్పకూడదని దాచిపెడతారు. దీనివల్ల కూడా మానసికంగా ఎక్కువగా కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడో నర్సో లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తారు, చెప్పినప్పుడు నాకు చెప్పట్లేదు అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉందేమో, ఏమి జరగదేమో అని ఇంకా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అందుకే నేను మా పేషెంట్ అందరూ కూడా అదే చెప్తూ ఉంటాను, ఉన్నది వాస్తవము డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి కౌన్సిల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. అండ్ డాక్టర్ ఇప్పుడు ఈ
ఏజ్ ఫ్యాక్టర్ని చూసుకుంటే ఎర్లీ ఏజ్లో కొంతమందికి వస్తుంది, లేట్ ఏజ్లో కొంతమందికి వస్తుంది. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా ఏమైనా ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్ ఉంటుందా? ఏజ్ వైజ్ అంటే ఇప్పుడు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ క్యాన్సర్ వచ్చినట్లయితే కూడా ఫిట్నెస్ బాగా ఉన్నట్లయితే సర్జరీ చేయాలంటే ఏ ఏజ్లోనే కూడా చేయవచ్చు, అన్లెస్ అంటే వాళ్ళు సర్జరీ తట్టుకునే కెపాసిటీ ఉండి బాడీ జనరల్ ఫిట్నెస్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్ ఫర్ ట్రీట్మెంట్. అంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అనేది లేదు. ఓకే. అండ్ సర్వికల్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకున్నాము, చాలా చెప్పారు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి డాక్టర్? సర్వికల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఆలోచిస్తే మోస్ట్ కామన్గా ఏంటంటే అర్లీ ఏజ్ ఆఫ్ మినార్కీ, అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ అర్లీగా స్టార్ట్ అవటం, లేట్గా స్టాప్ అవటం, తర్వాత మల్టీ ప్యారిటీ ఎక్కువ మంది పిల్లలు ఉంటాం, తర్వాత జెనెటల్ హైజీన్ అంటే వారి యొక్క హైజీన్ అటువంటిది సరిగ్గా లేకపోవటం వల్ల కూడా మరి ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ జనరల్గా సర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది మనం చూస్తే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ అటువంటిది మరి సర్వసాధారణం కనబడుతుంది. సుమారుగా 80-90% ఆడవాళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అంటే వన్స్ దే ఆర్ మెచ్యూర్డ్ లేక వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇక ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. అంటే ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఇక ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గనుక ఈ యొక్క రిస్క్ అనేటువంటిది అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాము, స్మోకింగ్ హిస్టరీ ఉంటాము, చాలా అర్లీగా మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆన్సెట్ అవటము, పూర్ హైజీన్ ఉంటాము, ఇవన్నీ కూడా సర్వికల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జనరల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది ఇండియాలో కూడా. అందువల్ల ఇది వరకు నంబర్ 1 క్యాన్సర్గా ఉన్నది ఇప్పుడు నంబర్ 2 అయింది. రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు నంబర్ 1 స్థానానికి వెళ్ళింది. సో ఓవరాల్గా మన హైజీన్ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, ఇంప్రూవ్ అయినాయి కాబట్టి సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. బట్ స్టిల్ ఇది నంబర్ 2గా మనం చూస్తూ ఉన్నాం. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి నాకు ఎందుకు అంత నేను ఎంఫసైజ్ చేస్తున్నానంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ విచ్ ఇస్ నాట్ ప్రివెంటెడ్. పూర్తిగా నివారించగలిగినటువంటి క్యాన్సర్ ఇది, మనం దాన్ని నివారించలేకపోతున్నాం. సో దీని గురించి ఖచ్చితంగా మరి అవగాహన అవసరము, ప్రజలు దీని గురించి యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నిజంగా ఇట్లా ఇనిషియేషన్ తీసుకొని స్టూడియోస్కి వచ్చే కాకుండా ప్రజల్లో ఒక చేంజ్ రావాలి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ డాక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో చాలా వరకు అవేర్నెస్ వస్తుంది మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల. సో గూగుల్ చేసి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఎర్లీ స్టేజ్లోనే కన్సల్ట్ చేస్తున్నారా లేదంటే ఇప్పటికీ కూడా అడ్వాన్స్ స్టేజెసా? లేదండి, ఇప్పుడు కూడా క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్ మరి అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ కాంటెక్స్ట్లో మనం చూస్తే అర్బన్కి రూరల్కి తేడా ఉంది. సో అర్బన్ ఇండియాలో ఒక 50% అర్లీ స్టేజ్లో వస్తున్నారు, రూరల్లో ఇప్పుడు కూడా 70-80% లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతున్నారు. అంటే నేను ఎవ్రీ ఫ్రైడే నిజామాబాద్కి వెళ్తాను యాజ్ 1 day ఆఫ్ గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ అన్నట్లుగా. సో నేను చాలా దగ్గరగా రూరల్ ప్లేస్లో ఎట్లా నడుస్తుందని చూస్తాను కాబట్టి చాలా వరకు అక్కడ 75-80% నేను అనుకుంటాను. సో లేట్ స్టేజ్ అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తుంటారు. అండ్ డాక్టర్ ఈ గైనిక్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్లో ఓపెన్ సర్జరీస్ అనేవి మేము వింటాం, బట్ రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడే వింటూ ఉన్నాం, అంటే చాలా పూర్తిగా న్యాయం చేస్తుంది ఆ ట్రీట్మెంట్ అనేది. సో రోబోటిక్ సర్జరీ రోల్ ఎలా ఉంటుంది అసలు? ఖచ్చితంగా అండి, గైనిక్ క్యాన్సర్స్లో కూడా మిగతా క్యాన్సర్స్ లాగానే మనం ఇప్పుడు మినిమలీ ఇన్వేసివ్ సర్జరీని చేస్తున్నాం. అంటే తక్కువ కోతతో అదే అవుట్కమ్స్, ఓపెన్ సర్జరీతో ఏదైతే రిజల్ట్స్ వస్తాయో సేమ్ రిజల్ట్స్, కానీ తక్కువ కోతతో మరి తక్కువ నొప్పి, అర్లీ డిశ్చార్జ్, ఓవరాల్గా పేషెంట్ బెనిఫిట్స్ ఉంటూ ఆంకాలజికల్ అవుట్కమ్స్లో ఎలాంటి తేడా లేకుండా చేయాలి. సో దానికి ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది వచ్చింది. సో లాప్రోస్కోపిక్ సర్జరీ తర్వాత ఇప్పుడు రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏంటి అంటే 3D విజన్ ఉంటుంది. సో కీ హోల్ సర్జరీ అనమాట, అంటే 4 చిన్న రంధ్రాల ద్వారానే ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఇక రోబో ద్వారానే ఆపరేషన్ చేయడం జరుగుతుంది, కానీ సర్జన్ నే ఆపరేషన్ చేస్తాడు. సో కనుక దీని ద్వారా ఏంటంటే రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్, బ్లడ్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది. అంత మాత్రం కాకుండా మరి ఇన్ఫెక్షన్ రేట్స్, ఐసీయూ స్టే కానివ్వండి, హాస్పిటలైజేషన్, లేక త్వరగా కోలుకుని తన పని తను వెళ్ళిపోవటం, ఇవన్నిటిలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందువల్ల గైనిక్ క్యాన్సర్స్లో కూడా ప్రత్యేకంగా మరి అన్ని క్యాన్సర్స్లో కూడా దీన్ని మనం వాడలేము. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ ఉంది కదండి, యూట్రైన్ క్యాన్సర్ అంటాం. సో అది ఎవరికి వస్తుంది? ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మిగతా కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళలో ఓపెన్ సర్జరీ చేస్తే వాళ్ళు కోలుకోవడం చాలా కష్టము. వూండ్ ఇన్ఫెక్షన్స్, హర్నియాస్, చాలా కాంప్లికేషన్ రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఎస్పెషల్లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వాళ్ళకి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అంటే లాప్రోస్కోపీ కన్నా కూడా రోబోటిక్ సర్జరీ చాలా బెనిఫిషియల్ ఇన్ యూట్రైన్ క్యాన్సర్. సో కనుక
అర్లీ ఓవరియన్ క్యాన్సర్ లో కూడా దీన్ని రోబోటిక్ సర్జరీ వాడచ్చు. అలాగే కొన్ని సర్వైకల్ క్యాన్సర్స్ లో, అంటే ఇన్ జనరల్ సర్వైకల్ క్యాన్సర్ లో రోబోటిక్ గానీ లాప్రోస్కోపిక్ గానీ వాడము. కానీ సెలెక్ట్ కేసెస్ లో వెరీ ఎర్లీ స్టేజ్ 0 ఆర్ స్టేజ్ 1 ఉన్న వాటిలో కూడా రోబోటిక్ సర్జరీ అనేది చేయవచ్చు. సో అలాగే లేట్ స్టేజ్ ఓవరియన్ క్యాన్సర్ లో కూడా రోబోటిక్ సర్జరీ యూజువల్ గా చేయము. సో అంటే ఎక్కువగా గైనిక్ క్యాన్సర్స్ లో దీని యొక్క యూజ్ మనం చూసినట్లయితే గర్భాశయ క్యాన్సర్ లో చాలా బెనిఫిట్ ఉంటుంది పేషెంట్. సో అంటే వాళ్ళ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ఎంత హై ఉంటుందో అంతే ఓపెన్ సర్జరీకి రిస్క్ కూడా పెరుగుతూ ఉంది. సో కాబట్టి అలాంటి వాళ్ళలో వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. అంటే ఇట్ ఈస్ ప్రూవన్ బియాండ్ డౌట్. అంటే ఇదేదో ఎక్స్పెరిమెంటల్ గానో కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాదు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది 20 ఏళ్ళ నుంచి ఉంది మార్కెట్ లో. సో కనుక ఇది అంటే ఏదో నిన్న మొన్న వచ్చి కొత్తగా చేస్తున్నటువంటిది కాదు. కొన్ని వేల మంది పేషెంట్స్ దీన్ని ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేయించుకుని బెనిఫిట్ పొందారు. సో కనుక రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ఖచ్చితంగా బెనిఫిషియల్ టు ద పేషెంట్. ఖచ్చితంగా డాక్టరే చేస్తారు. చాలా మంది అడుగుతారు అది రోబో చేస్తా అని చెప్పి. అంటే ఇది మాస్టర్ స్లేవ్ కంట్రోల్ అని ఉంటుంది. ఇప్పుడు మన వీడియో గేమ్స్ లో ఎట్లా మనకి కంట్రోల్ మన చేతిలో ఉంటుందో మన మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ రోబోటిక్ మూమెంట్స్ లాగా మారుతాయి పేషెంట్ దగ్గర. అంటే సర్జన్ పేషెంట్ దగ్గర ఉండడు. సో మనం ఒక కన్సోల్లో సర్జన్ కూర్చొని ఒక 3D విజన్ లో చూస్తూ తన యొక్క హ్యాండ్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ మూమెంట్స్ రోబోటిక్ ఆర్మ్ మూమెంట్స్ లాగా మారుతాయి పేషెంట్ లో. సో కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రోజుల తర్వాత సర్జరీ ఫ్రమ్ హోమ్ కూడా చేయవచ్చు. టెలి సర్జరీ అంటాం. అంటే సర్జన్ ఇంటికాడ ఉండి, సర్జన్ కన్సోల్ ఇంటికాడ ఉండి పేషెంట్ థియేటర్ లో ఉన్నా కూడా అది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్స్. బట్ డాక్టర్ మాక్సిమం పేషెంట్స్ ఒక 3rd, 4th స్టేజెస్ లో కన్సల్ట్ చేస్తారు కాబట్టి ఓపెన్ సర్జరీనే ఎక్కువగా జరుగుతుంది అనుకోవచ్చు. ఇటీవల ఇంతవరకు కూడా మనం చూసినట్లయితే ఒక 80% వరకు కూడా ఓపెన్ సర్జరీ జరుగుతూ ఉంది గైనిక్ క్యాన్సర్స్ లో. మరి నేను ఇందాక చెప్పినట్టుగా సర్వైకల్ క్యాన్సర్ లో గోల్డ్ స్టాండర్డ్ ఓపెన్ సర్జరీయే. ఎస్పెషలీ స్టేజ్ 0, స్టేజ్ 1A కన్నా పైన వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేయాలి. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ లో కూడా చాలా వరకు ఎక్స్టెన్సివ్ సర్జరీ ఉంటుంది కాబట్టి ఓపెన్ సర్జరీ చేస్తున్నాం. సో కనుక అర్లీ డయాగ్నోస్ అయినట్లయితే డెఫినెట్లీ అవుట్కమ్స్ బాగా ఉండటం కాదు, ఇక ట్రీట్మెంట్ యొక్క బెనిఫిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా తక్కువ కోతతో, తక్కువ బాధతో మనం బయటపడవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలా డాక్టర్ ఎర్లీ స్టేజ్ లో కన్సల్ట్ చేశారు, ఎర్లీ స్టేజ్ లోనే మీరు ట్రీట్మెంట్ చేశారు, సర్జరీ అయిపోయింది. సో పూర్తిగా కోలుకున్నారు అన్న తర్వాత మళ్ళీ ఏమైనా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ కూడా డెఫినెట్లీ ఉండాలి. కరెక్ట్. అంటే క్యాన్సర్ తిరగబడుతుందా లేదా అనేది స్టేజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. యూజువల్ గా అర్లీ స్టేజ్ లో తిరగబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. స్టేజ్ పెరిగే కొలది ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. సో దానికోసం ఏంటంటే 5 years ఫాలో అప్ షెడ్యూల్ అనేది ఉంటుంది. ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఫస్ట్ 2 years ఎవ్రీ 3 months ఫాలో అప్, తర్వాత 6 monthly ఫాలో అప్. అట్లా వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా కూడా మేమే పిలిపించి వాళ్ళ దగ్గర కొన్ని టెస్టులు చేసి ఈ యొక్క జబ్బు ఏమైనా తిరగబడిందా అని మేమే చూస్తూ ఉంటాం. సో కాబట్టి దిస్ ఇస్ ఓన్లీ టు డిటెక్ట్ ఇట్ లిటిల్ బిట్ అర్లీ, ఒకవేళ నిజంగా వచ్చేలాగా ఉంటే అన్నట్లు. సో అందుకోసమే యూజువల్ గా ఏంటి క్యాన్సర్ సర్వైవల్ రేట్ లో మనం చూస్తే 5 year సర్వైవల్ రేట్ అంటాం. అంటే ఒక 5 years లో తిరగబడే అవకాశం అనేది 5 years దాకా రాలేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ రాదు అని అర్థం అనమాట. అండ్ వ్యాక్సినేషన్ గురించి ఇందాక మీరు చెప్పారు. సో ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు రాకుండా ముందే అని చెప్పి. సో దాని గురించి షూర్ తప్పకుండా అండి. సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది మరి ప్రివెంటబుల్ డిసీజ్ అని చెప్పాను. సో ఎలా ప్రివెంట్ చేయొచ్చు, దీనికి కారణం ఏంటి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. సో కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్ రాకముందే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు మన కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకో వేరియంట్తో రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది తప్ప సేమ్ వైరస్ ఇన్ఫెక్షన్ బెనిఫిట్ ఉండదు. సో అట్లనే ఇప్పుడు కూడా మనము ఈ యొక్క ఇన్ఫెక్షన్ రాకముందు అంటే 9 to 11 years అమ్మాయిలకు మనము ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. అర్లీగా మనం దాన్ని తీసుకున్నట్లయితే బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది అడుగుతారు, నాకు 30 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల వయసు నేను ఇప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో అంటే ఒక్కసారి వైరస్ ఎక్స్పోజర్ అయిన తర్వాత దాన్ని తీసుకుంటే అంత బెనిఫిట్ ఉండదు. సో కనుకనే మనం అర్లీ అంటే అప్ టు 11 or 12 years, ఈవెన్ 26 years లోపల కూడా మనం ఇవ్వచ్చు. అంటే మాక్సిమం లిమిట్ కట్ ఆఫ్. అంటే అర్థం ఏంటంటే బిఫోర్ ది ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఆర్ మ్యారేజ్ అవ్వక ముందు తీసుకోవడం అంటే చాలా ప్రాముఖ్యం అనమాట. సో అర్లీగా తీసుకుంటే ఇప్పుడు 2 doses సరిపోతాయి. అంటే ఆఫ్టర్ 15 years తీసుకున్నట్లయితే 3 doses తీసుకోవాలి. సో ఎంత పీరియడ్ ఆఫ్ 6 months గ్యాప్ లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ డోస్ అయితే 6 months సెకండ్ డోస్ ఉంటుంది. ఇప్పుడు ఇటీవల మనకి ఇప్పుడు HPV వ్యాక్సిన్ కూడా సింగిల్ డోస్ కూడా వచ్చింది.
అంటే 9 వ్యాలెంట్ హెచ్పివి 9 వ్యాక్సిన్ వచ్చింది. సింగిల్ డోస్ తీసుకున్నా కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంటుందని కూడా మనకి స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో కాబట్టి మనం అంటే ఇండియా లాంటి కంట్రీలో వైడ్ స్ప్రెడ్గా ఈ యొక్క వ్యాక్సినేషన్ చేయాలంటే ఎక్కువ డోసులు ఉంటే చాలా మంది తీసుకోకపోవచ్చు. సో కాబట్టి సింగిల్ డోస్ ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల మరి మనం ఆల్మోస్ట్ 99.9% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ ఒకటే కాదు, మరి జెనిటల్ వార్డ్స్ అని లేకుంటే ఓరల్ కొన్ని క్యాన్సర్స్ కానీ అలాంటి ప్యాపిలోమస్ కానీ ఇలాంటివి కూడా రాకుండా ఉండటానికి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో కనుక డోసేజ్ 2 కానీ 1 కానీ డజంట్ మ్యాటర్, బట్ ఏ టైంలో తీసుకోవాలి. ప్రత్యేకంగా మరి స్కూల్ గోయింగ్ గర్ల్స్, అడాలసెంట్ గర్ల్స్, టీనేజర్స్ వీళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క హెచ్పివి వ్యాక్సినేషన్ మీద అవగాహన కల్పించి వాళ్ళు తీసుకోవాలనేది నాకు దట్ ఇస్ మై డిజైర్ అండ్ మై ఏమంటారు నాకు ఆశ అది. సూపర్. అండ్ డాక్టర్ ఇప్పుడు 30 to 40 వచ్చిన తర్వాత అయితే ఇవ్వద్దు, 26 బిఫోర్, సో పెళ్లికి ముందు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏమన్నా మీరు టెస్ట్లు చేసి ఆ వ్యాక్సిన్ ఇస్తారా, లేదంటే ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అంటే యూజువల్గా 2 రకాలుగా ఉంటుందంటే ఇప్పుడు ఏజ్ కొంచెం ఎక్కువ కొలది అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేటువంటిది మనం రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. అందుకోసమే హెచ్పివి టెస్టింగ్ ఒకటి ఉంటుంది. సో హెచ్పివి టెస్ట్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంది అంటే వ్యాక్సిన్ వల్ల పెద్ద ప్రయోజనం లేదు. సో హెచ్పివి నెగిటివ్ ఉన్న వాళ్ళకే మనము ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడం అనేది మంచిది అనమాట. సో అందుకోసమే కొంతమంది హై రిస్క్ ఉండి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండి లేకుంటే హెచ్ఐవి లాంటి డిసీజ్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈవెన్ అప్ టు 40 years కూడా ఈ వ్యాక్సిన్ అనేది సెలెక్టివ్ కేసెస్లో ఇస్తాం. బట్ ఇన్ జనరల్ అంటే కామన్ పబ్లిక్కి ఆలోచన ఏంటంటే టీనేజర్స్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం కరెక్ట్, బిఫోర్ మ్యారేజ్ ఇవ్వడం కరెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు చిన్న వయసు నుంచే కొన్ని అదర్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటున్నారు కాబట్టి డాక్టర్, సో ఎలాంటి వాళ్ళైనా తీసుకోవచ్చా ఈ వ్యాక్సిన్ అనేది? కరెక్ట్. ఈ వ్యాక్సిన్ కంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈస్ట్ లాంటి కొన్ని పదార్థాలకి ఎవరికైనా అలర్జీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వరు. అది తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఇక వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓకే. సో టెస్ట్ల విషయానికి వస్తే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందు మనకి ఏ వ్యాధి లేదు అనుకోకుండా మనం ఫ్రీక్వెంట్ గా చెకప్స్ చేసుకుంటే ఏదైనా ఉన్నా బయటపడుతుంది. సో అలా ఈ క్యాన్సర్స్ ని మనం రూల్ అవుట్ చేయాలి, డయాగ్నోస్ చేసుకోవాలంటే ముందుగా ఎటువంటి టెస్ట్లు చేస్తారు? అంటే ఇప్పుడు గైనిక్ క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఎలాంటి సిమ్టమ్స్ లేనప్పుడు చేసే టెస్ట్ నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సో కనుక సర్వికల్ క్యాన్సర్కి మంచి టెస్ట్ అందుబాటులో ఉంది. అది ఒకటి ప్యాప్స్మియర్, లిక్విడ్ బేస్డ్ ప్యాప్స్మియర్ అనేది చేస్తాం. దాంతోపాటు హెచ్పివి వైరస్ డిటెక్షన్ టెస్ట్ ఉంటుంది. సో 2 కంబైన్డ్గా చేస్తే వన్స్ ఇన్ 5 years చేయించుకోవాలి, లేదా ఒకటే ఓన్లీ ప్యాప్స్మియర్ చేయించుకుంటే వన్స్ ఇన్ 3 years చేయించుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళు ప్రారంభించాలి అంటే అబౌట్ 21 years ఉన్నవాళ్ళు ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. రూరల్ సెట్టింగ్లో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ప్యాప్స్మియర్ కానీ లేకుంటే ఈ యొక్క హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ అనేది చాలా లో కాస్ట్ టెస్ట్ అనమాట. సో దాని ద్వారా తక్కువ ఖర్చుతోనే వాళ్ళకి ఆన్ ది స్పాట్ రిస్క్ ఉందా లేదని తెలుసుకోవడానికి వీలవుతుంది. సో ఇది సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి. అలాగనే మరి ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అయితే లేదు. దానికి సింప్లెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే అవేర్నెస్, అవగాహన కలిగి మరి మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిన తర్వాత లేకుంటే బిట్వీన్ ద సైకిల్స్ హెవీ బ్లీడింగ్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. దట్ ఇస్ ద బెస్ట్ టెస్ట్ అనమాట. అంటే మరలా ఏ పరీక్షల కోసం ఆగక్కర్లేదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అంటే యూట్రైన్ క్యాన్సర్ని మనం అర్లీగా డయాగ్నోస్ చేయడానికి అదే ఇంపార్టెంట్. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ నేను చెప్పినట్టుగా ఇందాక చాలా వరకు లేట్ డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉండవు, చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా CA-125 అనేటువంటి ఒక బ్లడ్ ట్యూమర్ మార్కర్ చేయించుకోవచ్చు. అంటే అగైన్ ప్రతి వాళ్ళు ఫ్యామిలీలో ఎవరికో ఉండగానే నాకు వచ్చేస్తారని భయపడక్కర్లేదు. అది హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటేనే ఓవరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, అందరికీ కాదు. ఇప్పుడు చూసినట్లయితే ఓవరాల్గా 90% క్యాన్సర్స్ స్పొరాడిక్, హెరిడిటరీ కాదు. ఓన్లీ 5 నుంచి 10% మాత్రమే హెరిడిటరీగా ఉంటాయి. సో కనుక ఇవన్నీ ఉండట్లేదు, ఇవన్నీ ఏ టెస్ట్లు దేనికి బాడీలో ఇన్ని భాగాలు ఉన్నాయి ఎట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటే నేను చెప్పే సలహా ఏంటంటే మీ శరీరం మీతో మాట్లాడుతుంది. యూ లిజన్ టు యువర్ బాడీ. మీ శరీరంలో ఏదో తేడా అనిపిస్తుంది. 2 వారాల కన్నా ఎక్కువగా ఏదైనా సిమ్టమ్ ఉంటే నిర్లక్ష్యం చేయకండి. అది మీకు ఎలాంటిది దాన్ని చెప్పడానికి తెలియకపోయినా కూడా మీరు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఎనీథింగ్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 2 weeks మీరు ఇగ్నోర్ చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి మనం ముందుగానే దాన్ని డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. ఓకే. సో అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ క్యాన్సర్స్ వల్ల? అంటే క్యాన్సర్స్ వల్ల ట్రీట్మెంట్ వల్ల కాంప్లికేషన్స్ అంటున్నారా, లేకుంటే ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు స్టేజెస్ పరంగా ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది, వైట్ సెల్స్ చాలాసార్లు పడిపోయే అవకాశం ఉంటుంది. సో క్రాస్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేకుంటే అట్లా ట్రీట్మెంట్ రిలేటెడ్ కొన్ని కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. అది తప్పితే ఇన్ జనరల్ మరి ఫైట్ చేసి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిన్నబాబు గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.